Hello students, welcome to Chuck and Duster. సో బోర్డ్ ఎగ్జామ్ సిరీస్లో మన నెక్స్ట్ టాపిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్. ఈ టాపిక్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసే క్వశ్చన్ ఏంటి అంటే పీరియాడిక్ ప్రాపర్టీస్. సో యూజువల్గా అటామిక్ సైజ్ అయనైజేషనల్ ఎంథాల్పీ అంటే ఏంటి, ఇవి గ్రూప్స్ అండ్ పీరియడ్స్లో ఎలా మారుతాయి, సో దీని మీద క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేయడం జరుగుతుంది, అవునా. సో మనం ఒకసారి ఇక్కడ కాన్సెప్ట్ క్లియర్ చేసుకుందాం. సో ఈ పీరియాడిక్ ప్రాపర్టీస్ డిస్కస్ చేసే ముందు ఒక చిన్న ఐడియా ఇస్తాను అబౌట్ పీరియాడిక్ టేబుల్. సో పీరియాడిక్ టేబుల్ యూజువల్గా 4 బ్లాక్స్ కింద డివైడ్ అయ్యింది, అవునా. సో ఎస్ బ్లాక్, పి బ్లాక్, అండ్ మిడిల్లో డి బ్లాక్, లాస్ట్లో ఎఫ్ బ్లాక్, అవునా. సో ఇవి వర్టికల్ కాలమ్స్ కింద, హారిజంటల్ రోస్ కింద డివైడ్ అయినాయి. ఈ వర్టికల్ కాలమ్స్ని మనం ఏమని పిలుస్తాము అంటే గ్రూప్స్. హౌ మెనీ గ్రూప్స్ ఆర్ దేర్? 18 గ్రూప్స్. ఈ హారిజంటల్ రోస్ని ఏమని పిలుస్తాము అంటే పీరియడ్స్ అంటాం. సో హౌ మెనీ పీరియడ్స్ ఆర్ దేర్? 7 పీరియడ్స్ ఆర్ దేర్, ఓకేనా. సో మన ప్రాపర్టీస్, పీరియాడిక్ ప్రాపర్టీస్ అంటే ఏంటి అంటే విచ్ ఆర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ రిలేటెడ్ టు దేర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అండ్ విచ్ షో ఎ రెగ్యులర్ గ్రెడేషన్ వెన్ వి మూవ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఇన్ ఎ పీరియడ్ ఆర్ టాప్ టు బాటమ్ ఇన్ ఏ గ్రూప్ ఆర్ కాల్డ్ పీరియాడిక్ ప్రాపర్టీస్. ఇది ఇలా ప్రాపర్టీస్ రిపీట్ అవ్వడానికి కారణం ఏంటి అంటే ద రిపిటేషన్ ఇన్ వ్యాలెన్స్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. సో వ్యాలెన్స్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రిపీట్ అవ్వడం వల్ల మనకి ప్రాపర్టీస్ అనేవి కూడా రిపీట్ అవుతున్నాయి ఒక రెగ్యులర్ ఇంటర్వెల్స్లో. అంటే దీనికి ఒక మ్యాజిక్ నెంబర్ చెప్తాను, 2 8 2 8 8 18 18 32. ఈ నెంబర్స్ వేరియేషన్లో మనకి ప్రాపర్టీస్ అనేవి రిపీట్ అవుతూ ఉంటాయి, ఓకేనా. దీని గురించి నీకు మళ్ళీ వేరే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కమింగ్ టు ద ప్రాపర్టీస్. సో వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ద పీరియాడిసిటీ? రిపిటేషన్ ఆఫ్ valence electronic configuration. Okay, repetition of valence electronic configuration. Now coming to the atomic size. What is atomic size? Atomic size ante, let me draw an atom. So these are various orbits. ikkada ganaka electrons unnai anukunte, so the center of the nucleus idi. So the distance between the center of the nucleus and the outermost electron in the valence shell is called atomic size or radius. Okay, so there are different types of atomic size, like metallic radius is there, ionic radius is there. So that we discuss in another video. So coming to the atomic size here, top to bottom ఎలా మారుతుంది, అలాగే లెఫ్ట్ టు రైట్ ఎలా మారుతుందో చూద్దాం. అంటే ఇన్ గ్రూప్స్ అటామిక్ సైజ్ ఇంక్రీజెస్. ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది? ఎందుకంటే మనకి ఫస్ట్ గ్రూప్ తీసుకున్నాం అనుకోండి, అందులో ఉన్న ఆటమ్స్ ఏంటి? సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం. సో దీని కాన్ఫిగరేషన్ వచ్చి 3s1, పొటాషియం 4s1, 5s1, 6s1 ఇలా. సో ఎవ్రీ టైం మనకి ఈ వ్యాలెన్సీ షెల్ నెంబర్ అనేది పెరుగుతుంది. సో ఇలా వ్యాలెన్సీ షెల్ నెంబర్ పెరుగుతుంది అంటే నెంబర్ ఆఫ్ ఆర్బిట్స్ ఏమవుతున్నాయి, మనకి ఇంక్రీజ్ అవుతున్నాయి. సో నెంబర్ ఆఫ్ ఆర్బిట్స్ ఇంక్రీజ్ అయితే ఆబ్వియస్గా సైజ్ ఏమవుతుంది? ఇంక్రీజెస్. సో ఇన్ గ్రూప్స్ అటామిక్ రేడియస్ ఇంక్రీజెస్ బికాస్ ద నెంబర్ ఆఫ్ వ్యాలెన్సీ షెల్స్ ఇంక్రీజెస్, ఓకేనా. నెక్స్ట్ పీరియడ్స్లోకి వచ్చేటప్పటికి ఏమవుతుంది అంటే ఒక పీరియడ్ ఎగ్జాంపుల్ తీసుకుందాము. సెకండ్, సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్, ఫాస్ఫరస్, సల్ఫర్, క్లోరిన్, ఆర్గాన్. సో వీటిలో అటామిక్ సైజ్ ఎలా మారుతుంది అంటే డిక్రీజ్ అవుతుందట. ఎందుకు అంటే వీటిలో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కూడా మారుతుంది. 3s1, ఇది 3s2, ఇది 3s2 3p1, అంటే సేమ్ షెల్లోనే ఎలక్ట్రాన్ ఉంటుంది, అవునా. బ్యాలెన్సీ షెల్ నెంబర్ మారట్లేదు, బట్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పెరుగుతున్నాయి. ఓకే, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పెరుగుతుంటే దాంతోపాటు మనకి ప్రోటాన్స్ కూడా పెరుగుతాయి. అంటే ప్రోటాన్స్ పెరిగితే న్యూక్లియర్ ఛార్జ్ ఏమవుతుంది? పెరుగుతుంది. సో ఈ న్యూక్లియర్ ఛార్జ్ అనేది పెరిగితే ఈ ఎలక్ట్రాన్స్ని వాటి వైపు అట్రాక్ట్ చేసుకుంటుంది కదా. సో సైజ్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. సో ఇన్ పీరియడ్స్ వాట్ అబౌట్ ద సైజ్? ఇట్ డిక్రీజెస్. సో వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్? ఇంక్రీజ్ ఇన్ న్యూక్లియర్ ఛార్జ్, ఓకేనా. నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చి అయనైజేషనల్ ఎంథాల్పీ. అయనైజేషనల్ ఎంథాల్పీ అంటే ఏంటి అంటే ఎంథాల్పీ మీన్స్ ఎనర్జీ. సో ఒక యాటమ్ అయోనైజ్ అవ్వడానికి ఎంతైతే ఎనర్జీ అవసరం అవుతుందో దాన్నే మనం అయనైజేషనల్ ఎంథాల్పీ ఆర్ అయనైజేషనల్ పొటెన్షియల్ అని పిలుస్తాం, ఓకే. సో
According to the definition, the minimum amount of energy required to remove the most loosely bound electron from an isolated gaseous atom to convert into a gaseous cation. ఒక ఆటమ్ తీసుకుంటే అందులో ఉన్నటువంటి లూజ్లీ బౌండ్ ఎలక్ట్రాన్ని రిమూవ్ చేయడానికి అంటే లూజ్ అవ్వడానికి ఎంతైతే ఎనర్జీ అవసరం అవుతుందో దాన్ని మనం ఏమని పిలుస్తాము, అయనైజేషనల్ ఎంథాల్పీ. సో ద మినిమం అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ టు లూజ్ అన్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ an atom. Okay, now coming to the groups and periods, variation in groups and periods. సో ఎలా మారుతుంది అంటే గ్రూప్స్లో అటామిక్ సైజ్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. సో అయనైజేషనల్ పొటెన్షియల్ డిక్రీజెస్. ఓకే, ఎందుకు అంటే అటామిక్ సైజ్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే నెంబర్ ఆఫ్ షెల్స్ పెరుగుతూ ఉంటాయి. సో నెంబర్ ఆఫ్ షెల్స్ పెరిగితే ద న్యూక్లియస్ యొక్క అట్రాక్షన్ అవుటర్మోస్ట్ ఎలక్ట్రాన్స్ మీద ఎలా ఉంటుంది, వీక్గా ఉంటుంది. సో ఇది ఈజీగా ఎలక్ట్రాన్ అనేది బయటకు రావడం జరుగుతుంది. ఓకే, బై యూజింగ్ మినిమం అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. సో అయనైజేషనల్ పొటెన్షియల్ అనేది డిక్రీజ్ అవుతుంది గ్రూప్స్లో. అండ్ పీరియడ్స్లో ఏమవుతుంది, న్యూక్లియర్ ఛార్జ్ అనేది పెరుగుతూ వస్తుంది. సో న్యూక్లియర్ ఛార్జ్ పెరిగితే న్యూక్లియర్ అట్రాక్షన్ అనేది అవుటర్ మోస్ట్ షెల్ మీద ఎక్కువ ఉంటుంది, అవునా, కంపారిటివ్లీ విత్ ద గ్రూప్స్. సో అలా ఎక్కువ ఉన్నప్పుడు మనకి ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఇస్తే కానీ ఆ ఎలక్ట్రాన్ బయటకు రావడం అనేది జరగదు. సో మోర్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఇస్ రిక్వైర్డ్ టు లూజ్ దట్ ఎలక్ట్రాన్. సో అయనైజేషనల్ పొటెన్షియల్ ఆబ్వియస్లీ ఇంక్రీజెస్. Okay, so usually ionization enthalpy depends upon so many factors like atomic size, penetration power, electronic configuration. ఇలా చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంది. సో ఇక్కడ మనం కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేద్దాం, 2 మార్క్ క్వశ్చన్స్. మనం సెకండ్ పీరియడ్ కనుక తీసుకుంటే కనుక లిథియం, బెరిలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఇందులో 2 వేరియేషన్స్ ఉన్నాయి, బెరిలియం అండ్ బోరాన్ దగ్గర, నైట్రోజన్ అండ్ ఆక్సిజన్ దగ్గర. సో యూజువల్గా అయనైజేషనల్ ఎనర్జీ అనేది అక్రాస్ ద పీరియడ్ ఏమవ్వాలి, ఇంక్రీజ్ అవ్వాలి. అంటే బెరిలియం బోరాన్లో బోరాన్కి ఎక్కువగా ఉండాలి, అవునా, బట్ ఉండదు. బెరిలియం ఈజ్ హ్యావింగ్ మోర్ అయనైజేషనల్ ఎంథాల్పీ దాన్ బోరాన్. సో సిమిలర్లీ నైట్రోజన్ ఈజ్ హ్యావింగ్ మోర్ అయనైజేషనల్ ఎంథాల్పీ దాన్ ఆక్సిజన్. అంటే ట్రెండ్కి రివర్స్లో ఉంది ఇక్కడ. ఎందుకు అంటే సో బెరిలియం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తే 1s2 2s2 అండ్ బోరాన్ వచ్చి 1s2 2s2 2p1, అవునా. సో ఇక్కడ లాస్ట్ ఎలక్ట్రాన్ ఎక్కడుంది, ఎస్ ఆర్బిటాల్లో ఉంది, ఇక్కడ పి ఆర్బిటాల్లో ఉంది. సో మనం పెనిట్రేషన్ పవర్ని యూజ్ చేసుకొని మనం దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. పెనిట్రేషన్ పవర్ దేనికి ఎక్కువ ఉంటుంది, ఎస్ ఆర్బిటాల్కి. ఎస్ ఆర్బిటాల్ ఈస్ హ్యావింగ్ మోర్ పెనిట్రేషన్ పవర్ దాన్ పి ఆర్బిటాల్. సో పెయిర్డ్ ఎలక్ట్రాన్ దట్టు ఎస్ ఆర్బిటాల్లో ఉంది. ఈ ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడానికి ఎక్కువ ఎనర్జీ అవసరం కాబట్టి అయనైజేషనల్ ఎంథాల్పీ ఎక్కువ అవసరం అవుతుంది, అవునా. అలాగే బెరీలియంలో లూజ్లీ బౌండ్ ఎలక్ట్రాన్ ఎక్కడుంది, పి ఆర్బిటాల్లో ఉంది. సో కంపారిటివ్లీ ఎస్ ఆర్బిటాల్ కన్నా పి ఆర్బిటాల్ పెనిట్రేషన్ పవర్ తక్కువ కాబట్టి విత్ లెస్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ద ఎలక్ట్రాన్ కెన్ బి లాస్ట్. ఓకే, దెన్ నైట్రోజన్ అండ్ ఆక్సిజన్ తీసుకుంటే కనుక 1s2 2s2 2p3 కాన్ఫిగరేషన్ నైట్రోజన్కి, అండ్ ఆక్సిజన్ వచ్చి 1s2 2s2 2p4. సో ఇది ఏ కాన్ఫిగరేషన్, హాఫ్ ఫిల్డ్ కాన్ఫిగరేషన్, అవునా. సో హాఫ్ ఫిల్డ్ కాన్ఫిగరేషన్ అంటే స్టేబుల్ కాన్ఫిగరేషన్. సో స్టేబుల్ కాన్ఫిగరేషన్ నుంచి ఎలక్ట్రాన్ రిమూవ్ అవ్వడం అనేది కొంచెం కష్టం. సో హై అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ రిక్వైర్డ్. సో నైట్రోజన్ అయనైజేషనల్ పొటెన్షియల్ ఈజ్ మోర్ దాన్ దట్ ఆఫ్ ఆక్సిజన్. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ రెండు కూడాని. సో ట్రై టు రిమెంబర్ దీస్ క్వశ్చన్స్. సో నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చి ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ. ఎంథాల్పీ మీన్స్ ఎనర్జీ ఎలక్ట్రాన్ గెయిన్. అంటే ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకోవడానికి ఎంతైతే అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్ అవుతుందో దాన్నే మనం ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అని పిలుస్తాం. లెట్ మీ సే ఏ ఈజ్ అన్ ఆటమ్. సో ఎక్స్ట్రా ఎలక్ట్రాన్ అనేది దీనికి యాడ్ అయినప్పుడు ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. సో ఈ ప్రాసెస్లో రిలీజ్ అయ్యే ఎనర్జీని మనం ఏమంటాము, ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ ఆర్ యు మే సే ఎలక్ట్రాన్ ఎఫినిటీ. ఓకే, so as per the definition, the amount of energy released when a neutral isolated gaseous atom accepts extra electron to form the gaseous negative ion. So ఈ ప్రాసెస్లో మనకి anion అనేది ఫామ్ అవుతుంది, అవునా. సో దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ అపోజిట్ టు దట్ ఆఫ్ అయనైజేషనల్ ఎనర్జీ. ఓకే, సో నా గ్రూప్స్ అండ్ పీరియడ్స్లో ఎలా వ్యారీ అవుతుందో చూద్దాం. ఇన్ గ్రూప్స్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ డిక్రీజెస్. Electron gain enthalpy decreases. You should represent the values of electron gain enthalpy always negative. ఎందుకంటే ఇక్కడ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. సో మనం ఎప్పుడు ఎనర్జీని నెగటివ్గా రిప్రజెంట్ చేయాలి. సో డౌన్ ద గ్రూప్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ డిక్రీజెస్.
ఫర్ ఎగ్జాంపుల్ 17th గ్రూప్ అదే హాలోజన్స్ తీసుకున్నట్లయితే ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. సో ఫ్లోరిన్ నుంచి అయోడిన్కి వచ్చేటప్పటికి మనకి ఎంథాల్పీస్ అనేవి డిక్రీజ్ అవుతూ రావాలి. ఓకే, కానీ ఇక్కడ ఫ్లోరిన్ అండ్ క్లోరిన్ దగ్గర ఒక ఎనామలస్ బిహేవియర్ ఉంది. క్లోరిన్ ఈజ్ మోర్ హ్యావింగ్ మోర్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ దాన్ దట్ ఆఫ్ ఫ్లోరిన్. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ టూ రీజన్స్. ఒకటి స్మాల్ సైజ్ ఆఫ్ ఫ్లోరిన్ అండ్ నెక్స్ట్ వన్ ఇంటర్ ఎలక్ట్రానిక్ రిపల్షన్స్. ఈ స్మాల్ సైజ్ అనేది ఉండడం వల్ల ఫ్లోరిన్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ఇంటర్ ఎలక్ట్రానిక్ రిపల్షన్స్ అనేవి ఉంటాయి. సో వీటి వల్ల మనకి ఫ్లోరిన్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ సమ్వాట్ లెస్సర్ దాన్ క్లోరిన్. ఓకే, నెక్స్ట్ ఇన్ పీరియడ్స్లో ఏమవుతుంది? ఇంక్రీజెస్. సో ఇక్కడ మీకు రీజన్ ఎందుకు చెప్పాలి? 17th గ్రూప్ ఇక్కడ మెయిన్గా రీజన్ ఏంటి అంటే 17th గ్రూప్లో అన్ని హాలోజన్స్ ఉంటాయి. వాటి కాన్ఫిగరేషన్ NS2NP5 అవునా. సో దీని యొక్క స్ట్రాంగ్ టెండెన్సీ ఏంటి అంటే టు గెయిన్ ఎలక్ట్రాన్స్. అలా ఎలక్ట్రాన్ ఒకటి గెయిన్ చేసుకుంటే దీని ఆక్టెట్ కంప్లీట్ అయిపోతుంది కదా. సో టు కంప్లీట్ ఇట్ ఆక్టెట్ ఇట్ గెయిన్స్ ఎలక్ట్రాన్స్ వెరీ ఈజీలీ. సో ద టెండెన్సీ ఆఫ్ ది హాలోజన్స్ ఆర్ టు గెయిన్ ఎలక్ట్రాన్స్. అందుకనే వీటికి ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీస్ యూజువల్గా ఎక్కువగా ఉంటాయి. ఓకే, నౌ కమింగ్ టు ద పీరియడ్స్, ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ ఇంక్రీజెస్. నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చి ఎలక్ట్రోనెగటివిటీ. అంటే ఏంటి? ఎలక్ట్రోనెగటివిటీ ద టెండెన్సీ, చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఎలక్ట్రోనెగటివిటీ అండ్ ఎలక్ట్రాన్ అఫినిటీ రెండు డిఫరెంట్. The tendency of an atom to attract shared pair of electrons towards itself in a covalent bond is called electronegativity. For example, ఒక మాలిక్యూల్ తీసుకుందాం HF అని. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం what is the order of electronegativity? CH. సో ఫ్లోరిన్ is the topmost electronegative element, అవునా. సో ఎలక్ట్రోనెగటివిటీ అంటే ఏంటి అంటే ఇది కోవలెంట్ బాండ్ కదా. సో ఇట్ ఈస్ ఫార్మ్డ్ బై షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో ఈ షేర్డ్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని మన ఫ్లోరిన్ ఏం చేస్తుంది? తన వైపు అట్రాక్ట్ చేసుకుంటుంది. దాని టెండెన్సీ, దాని నేచర్ ఏంటి అంటే షేర్డ్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని తన వైపు అట్రాక్ట్ చేసుకోవడం. సో దట్ ఈస్ కాల్డ్ ఎలక్ట్రోనెగటివిటీ, ద టెండెన్సీ ఆఫ్ అన్ ఆటమ్ టు అట్రాక్ట్ షేర్డ్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ టువర్డ్స్ ఇట్ సెల్ఫ్ ఇన్ ఏ కోవలెంట్ బాండ్. ఓకే, సో పాజిటివిటీ అంటే ఏంటి అంటే ద టెండెన్సీ ఆఫ్ అన్ ఆటమ్ టు లూజ్ ఎలక్ట్రాన్స్. సో అప్పుడే కదా పాజిటివ్ అయాన్ అనేది ఫామ్ అవుతుంది. So that we discuss later in this video. So electronegativity means the tendency of an atom to attract shared pair of electrons. Now groups lo ela marutundi idi ante top to bottom decreases, and in periods it increases. Okay, మనం హాలోజన్స్ తీసుకుంటే కనుక ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, ఇందులో ఫ్లోరిన్ ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ దాన్ క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. ఓకే, అలాగే పీరియడ్స్లో కూడా మనకి 17th గ్రూప్ యూజువల్గా హై ఎలక్ట్రోనెగటివ్ గ్రూప్. సో ఇది లాస్ట్లో ఉంటుంది కాబట్టి లెఫ్ట్ టు రైట్ ఏమవుతుంది? ఎలక్ట్రోనెగటివిటీ ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా. సో ద టెండెన్సీ ఆఫ్ అన్ ఆటమ్ టు అట్రాక్ట్ షేర్డ్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈస్ కాల్డ్ ఎలక్ట్రోనెగటివిటీ. సో లెట్ us డిస్కస్ వన్స్ అగైన్ ప్రాపర్టీ. అటామిక్ సైజ్ గ్రూప్లో ఏమవుతుంది? ఇంక్రీజెస్. ఎందుకు? బికాస్ నెంబర్ ఆఫ్ షెల్స్ ఇంక్రీజెస్. Okay, in periods it decreases because nuclear charge increases. What about ionizational enthalpy? It decreases, in period increases. And electron gain enthalpy decreases, increases. సో ఒక్కసారి ఫాస్ట్గా రివిజన్ చేసుకుందాము ప్రాపర్టీ గ్రూప్లో అండ్ పీరియడ్లో ఎలా మారుతుందో. అటామిక్ సైజ్ ఇన్ గ్రూప్స్ ఇంక్రీజెస్. ఎందుకు? బికాస్ నెంబర్ ఆఫ్ షెల్స్ ఇంక్రీజెస్. ఓకే, ఇన్ పీరియడ్స్ ఇట్ డిక్రీజెస్ బికాస్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ న్యూక్లియర్
చార్జ్. చాలా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ అయనైజేషనల్ ఎంథాల్పీ డౌన్ ద గ్రూప్ డిక్రీజెస్. ఎందుకు అంటే అటామిక్ సైజ్ ఇంక్రీజ్ అయింది కాబట్టి. ఓకే, అండ్ ఇంక్రీజెస్ వై? బికాస్ అటామిక్ సైజ్ డిక్రీజెస్ or nuclear charge increases. Next, electron gain enthalpy. It is again decreases and in periods it is again increases. ఇక్కడ దీనికి ఆపోజిట్ ప్రాసెస్ కదా, మరి ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీకి అయనైజేషనల్ ఎంథాల్పీకి రెండింటికి ఏమి డిఫరెన్స్ లేదు, సేమ్ ట్రెండ్ ఎందుకు ఫాలో అవుతున్నాయి అంటే మనం నెగటివ్ వాల్యూలో ఎనర్జీని చూస్తాం, ఎందుకంటే ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది కదా, దట్స్ వై. Electronegativity. Electronegativity means the tendency of an atom to attract the shared pair of electrons. సో ఇది ఏమవుతుంది, గ్రూప్లో డిక్రీజ్ అవుతుంది అండ్ పీరియడ్లో ఇంక్రీజ్ అవుతుంది. మెటాలిక్ క్యారెక్టర్. వాట్ ఈస్ మెటాలిక్ క్యారెక్టర్ అంటే ఎలక్ట్రోపాజిటివ్ క్యారెక్టర్. ఎలక్ట్రోపాజిటివ్ నేచర్ మీన్స్ ద టెండెన్సీ టు లూజ్ ఎలక్ట్రాన్స్. సో దీనికి ఎలక్ట్రోనెగటివిటీకి ఆపోజిట్గా మెటాలిక్ క్యారెక్టర్ ఉంటుంది. సో ఇంక్రీజెస్ అండ్ ఇట్ ఈస్ డిక్రీజెస్ ఇన్ పీరియడ్స్. ఓకేనా? సో దిస్ ఈస్ అబౌట్ classification of elements in groups and periods. For your doubts in chemistry, you can mail or WhatsApp on the given numbers. You may also try our quiz on www.chalkandduster.com. Thank you very much.